నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మన గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఏ విధంగా ఆరోగ్యానికి హానికరమైన కార్యక్రమాలను చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల మన చుట్టూ ఉన్న ప్రకృతి అంటే మన వృక్షజాలం, జంతుజాలం, అలాగే దాని చుట్టూ ఉన్న మన పర్యావరణ వ్యవస్థ ఎంతలా దెబ్బతింటున్నాయో గమనించారా? అంతేకాకుండా మన నిర్లక్ష్యం వల్ల తాగే నీటిని, బ్రతికే భూమిని, పీల్చే గాలిని, ఆఖరికి తినే తిండిని కూడా మనమే కలుషితం చేస్తున్నాము. కానీ ఈ పరిస్థితిని ఇలాగే వదిలేద్దామా? వద్దు, దీన్ని మారుద్దాం. ఆ మార్పుని మన ఇల్లే ఒక పునాదిగా మన ఇంట్లో నుండే మొదలు పెడదాం. మన ఇంటి చెత్తను రోడ్డు మీద వేయకుండా ఈ 4 విధాలుగా వేరు చేద్దాం. వెట్ వేస్ట్, వంటగది వ్యర్థాలు. డ్రై వేస్ట్, ప్లాస్టిక్, పేపర్లు. శానిటరీ వేస్ట్, డయాపర్లు, ప్యాడ్స్ వంటి ఆరోగ్య సంబంధిత వ్యర్థాలు. స్పెషల్ కేర్ వేస్ట్, బ్యాటరీలు, కెమికల్ బాటిల్స్. ప్రాణాధారమైన నీటిని కాపాడుదాం. చెట్లని నాటుదాం. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. వచ్చే తరానికి ఒక గొప్ప ఆదర్శంగా మన గ్రామాలను మారుద్దాం. రండి, మనమంతా ఒక్కటవుదాం. స్వచ్ఛ గ్రామ పంచాయతీ, స్వచ్ఛ తెలంగాణ బాటపైరా బయలుదేరుదాం.